సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. కందుకూరు ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి, సైలెన్సర్ బైకులు అంటే సౌండ్ ఎక్కువ ఇచ్చే బైకులు నడుపుతున్నారా, మద్యం సేవించి బైక్ డ్రైవ్ చేస్తున్నారా, అయితే ఈ చర్యలు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. మరి న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది, రోడ్ల మీదకి వచ్చి కేక్ వేయాలనుకుంటున్నారా, డీజేలు పెట్టి డాన్స్ వేయాలనుకుంటున్నారా, ఈ చర్యలు అయితే తప్పవంట. మరి కందుకూరు ప్రజలకి ఏం చెప్పాలనుకున్నామంటే, రోడ్ల మీదకి వచ్చి కేకులు కోసినా, అదే విధంగా డీజేలు పెట్టి డాన్సులు వేసినా, ప్రజల్ని ఇబ్బంది పట్టే పనులైతే చేసినట్టయితే ఈ చర్యలు అయితే కంపల్సరీ తీసుకుంటామని చెప్పేసి మన పోలీసు వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో అదే విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఓవర్గా తాగి డ్రైవ్ చేసిన, సో సైలెన్సరు అంటే సౌండ్స్ ఎక్కువ పెట్టుకొని డ్రైవ్ చేసినా, ఇలా ఏ మాత్రం చేసినా ప్రజల్ని ఊరుకోము. సో మేము కఠినమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. సో అదే విధంగా చూసినట్లయితే బందోబస్తు అంటే ప్రజల సేఫ్టీ కోసం బందోబస్తుని అయితే పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఏరియాలో కానీ, ప్రతి ఒక్క ప్లేస్ లో కానీ సో ఈ బందోబస్తు ఉంటారు. ప్రజల్ని కాపాడమే మా బాధ్యత అని చెప్పేసి మన పోలీసు వాళ్ళైతే సో ముందుకు రావడం అయితే జరుగుతుంది. ఈ నియమాలు కానీ పాటించకపోతే ఇలాంటి చర్యలు మాత్రం తప్పదని చెప్పేసి మన కందుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అయినటువంటి సాంబశివరావు గారు సార్ మాట్లాడి తెలుసుకుందాం. ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటో ఒకసారి సార్ మాట్లాడి తెలుసుకుందాం, పదండి. నమస్తే సార్. నమస్తే సార్, డిసెంబర్ 31 అని జనవరి వస్తుంది, న్యూ ఇయర్ ఎక్కువ సెలబ్రేషన్ చేసుకుంటారు. సో ఈ నియమాలు కానీ నియమించకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? ముఖ్యంగా గౌరవ నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము కందుకూరు పట్టణం అంతా కూడా ప్రధానమైనటువంటి కూడళ్ళు, అదేవిధంగా కాలనీల్లో బందోబస్తు పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పండగ వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి ముందుగా అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాం. ఎవరు కూడా ఎక్కువగా యువత ముఖ్యంగా ఈ యొక్క 31st నైట్ సెలబ్రేషన్స్లో ఈ సైలెన్సర్లు తీసేసినటువంటి బైకుల మీద తిరగటం, అదేవిధంగా డ్రంకన్ స్టేట్లో వాహనాలు నడపడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి చర్యలు చేస్తే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్టులు నిర్వహించడం జరుగుతూ ఉంది. సైలెన్సర్లు లేకుండా వాహనాలు నడిపితే వాటన్నిటిని కూడా సీజ్ చేసి ఎంబీ యాక్ట్ ప్రకారం కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. అదే కాకుండా డీజేలు పెట్టుకోవడం, రోడ్ల మీద పాటలు ఇలాంటి వేసి డాన్స్లు వేయటం, ఇలాంటివన్నీ కూడా నిషేధించడం అయింది. అలాంటి చర్యలు తీసుకున్నా కూడా వాళ్ళ మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలకు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా ఇతర వ్యక్తుల యొక్క సంతోషానికి భంగం వాటిల్లకుండా ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేటటువంటి జరుపుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందరూ కూడా సమ్మేళనంతో జాగ్రత్తగా ఈ యొక్క కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా కందుకూరు పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు ఈ నియమాలని పాటించి జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా ఇలాంటి టైంలో చిన్నపిల్లల్ని బయటికి రాకుండా చూసుకోవాలని చెప్పేసి మేము అనుకున్నాం. ఎందుకంటే క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ తొక్కిసలాటలు ఎక్కువ జరుగుతుంటాయి ఇలాంటి టైంలో. సో ఎక్కువ మంది బయటికి రాకుండా ఉండడమే కొంచెం బెటర్ అనిపిస్తుంది. అందరూ హ్యాపీగా సెలబ్రేషన్ అయితే జరుపుకుంటారు. ఈ యొక్క ఆనందాన్ని విషాదం కాకుండా చూసుకోవాలని చెప్పేసి మేమైతే కోరుకున్నాం. సో చూసారు కదండి, ఇలాంటి చర్యలు పాటించకపోతే ఎలాంటి శిక్ష పడుతుందో మనం సార్ మాటలైతే తెలుసుకుందాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీవీ కెమెరామెన్ తిరుత్తరావుతో నేను మీ సుకుమారి.